अमर है कनकाचार्य सर जोहार मद्दुलेटन्ना जोहार मद्दुलेटन्ना जोहार निजामाबाद सुदर्शन सर जोहार दिल्ली ललिता जोहार वरंगल लैलन्ना जोहार तेलंगाना प्रजास्वामिक तेलंगाण कोसम अमरुलैन अमरवीरुలకు जोहार नल्ल वसंतకు जोहार जोहार नल्ल वसंतకు जोहार जोहार कतरन्नకు जोहार जोहार प्रजा యుద్ధంలో కతరన్నకు जोहार जोहार ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు భూషణ్, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా అందరికీ వందనాలు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ మళ్ళొక్కసారి తన సత్తువని కూడగట్టుకొని 4 సంవత్సరాల తర్వాత ఒక 400-500 మందితో ఇవాళ ఇక్కడ సమావేశం అవుతున్నందుకు, ఈ సమావేశం ఏర్పాటు కావడానికి తమ శక్తిని కూడగట్టుకొని జిల్లాలన్నీ తిరిగి శిక్షణ తరగతులు పెట్టుకొని ఇలాంటి ఒక సభ జరగాలని తప్పించి సంవత్సర కాలం నుంచి ఆలోచించి ఈ రూపంలోకి తీసుకొచ్చిన మిత్రులకి అభినందనలు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ఏర్పాటులో ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. అందుకే మనువాదం నశించాలి, ప్రజాస్వామిక తెలంగాణ వర్ధిల్లాలి అనే 2 నినాదాలతో ఇవాళ ఇక్కడ సభ జరుగుతుంది. ప్రజాస్వామిక తెలంగాణ అనే భావన ఈ తెలంగాణ నేల మీద రక్త తర్పణతో రూపొందిన భావన. నేను ఇప్పటి వరకు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో, అమరులైన వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ అమరులందరూ మొదటి అమరురాలు బెల్లి లలిత అనుకుంటే తెలంగాణ కళా సమితి కో-కన్వీనర్ బెల్లి లలిత, తర్వాత ఐలన్న, సుదర్శన్, భూమయ్య సార్, కనకాచార్య సార్, వీళ్ళందరూ నల్ల వసంత్. సరే, నల్ల వసంత్ టెక్నికల్ గా ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ జనసభ కార్యకర్త. వీళ్ళందరూ ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని రూపొందడానికి, అది విస్తరించడానికి, అది సజీవంగా ఉండడానికి రక్త తర్పణ చేశారు. పుట్టిగా నినాదాలు ఇచ్చి రూపొందిన భావన కాదు. ప్రజాస్వామిక తెలంగాణ వదిలేస్తావా లేదా అని అంటే ప్రజాస్వామిక తెలంగాణనే అంటాను అని నినదించినటువంటి వాడు. అట్లా నినదిస్తే నువ్వు చస్తావు అని అంటే చావడానికైనా సిద్ధపడిన వాడు. కనుక ఈ నేల మీద ఒక గొడ్డలి తీసుకొని కనకాచారి కంఠం మీద పాఠం చెప్పే కనకాచారి సార్ కంఠం మీద గొడ్డలి పెట్టినప్పుడు అది ప్రజాస్వామిక తెలంగాణ నినాదమే. వరంగల్లో పాట పాడుకునే పాటలు పాడే తెలంగాణ కళా సమితి కో-కన్వీనర్ ఐలన్న గుండె జబ్బు కళాకారుడు. ఆయన ఆ గుండె జబ్బు నయం చేసుకోవడానికి ముఖ్యమంత్రి నిధి కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ డబ్బులు వస్తే ఆపరేషన్ చేయించుకుందామని. ఆ డబ్బుల నెపం చూయించే ముఖ్యమంత్రి నుంచి డబ్బులు వచ్చాయి, ఎంఆర్ఓ గారు పిలుస్తున్నారని మంగళ షాపులో కటింగ్ చేయించుకుంటున్న ఐలన్నని మఫ్టీ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళారు. గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి చంపేసి పద్మాక్షమ్మ గుట్టల్లో పడేశారు. బెల్లి లలిత 17 ముక్కలుగా తెగిపడిన బెల్లి లలిత మీ అందరికీ తెలుసు ఆ చరిత్ర అంతా. కనకాచారి సుదర్శన్ నిజామాబాద్ పోస్టల్ ఉద్యోగి సుదర్శన్ నిజామాబాద్ లో అనామకుడైన ఒక కొడుకు. మనం ఏం మాట్లాడుతున్నాం ఆ పిల్లవాడికి తెలియదు, ఆ పిల్లవాడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. ఫిజికలీ హ్యాండిక్యాప్. కానీ తండ్రి కోసం తప్పిస్తాడు. తండ్రి ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తాడు. మీటింగ్కి వెళ్ళే తండ్రి మళ్ళీ తిరిగి వస్తే ఎగురుకుంటూ ఆ తండ్రి ఒడిలో వచ్చి వాడుతాడు. కానీ చర్చల పేరు మీద ఈ ప్రభుత్వం పిలిచి
ఆ చర్చలు విఫలమైనప్పుడు మీరు తెలంగాణ కోసమైనా చర్చలకు రండి, ప్రభుత్వం విఫలం చేస్తుంది చర్చలను, కానీ మీరు తెలంగాణ మాట్లాడడానికి రెండో దశ, మొదటి దశ చర్చల్లో కొన్ని విషయాలు మాట్లాడాడు, రెండో దశ చర్చల్లో తెలంగాణ గురించి ప్రధాన అంశం ఉంది కనుక మీరు వాటిని మాట్లాడడానికైనా రండి అని చెప్పి మావోయిస్టులతో మాట్లాడడం కోసం వెళ్ళిన నల్ల వసంతు, సుదర్శన్ ఇద్దరు ఎన్కౌంటర్ అయ్యి శవాలను బయటికి వచ్చారు. ఆ బయటికి వచ్చిన ఆ శవం కోసం ఆ పిల్లవాడు ఎంతగా తప్పించాడో ప్రత్యక్షంగా చూసాం మేము. తండ్రి శవం మీద పడి గట్టిగా ఏడవలు కూడా లేడు, మాటలు రావు, వినిపించదు, కేవలం తండ్రి హావభావాలను మాత్రమే అర్థం చేసుకునే పిల్లవాడు సుదర్శన్ ఆ ప్రజాస్వామిక తెలంగాణ కోసం అమరుడయ్యాడు. ఆకుల భూమయ్య గారు తెలంగాణ జనసభ ఏర్పడిన తర్వాత మొదటి కన్వీనర్, తెలంగాణ జనసభకి మొదటి కన్వీనర్. 17 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడేది. 17 మందితో ఏర్పడిన రాష్ట్ర కమిటీకి కన్వీనర్ యాసిన్ మాలిక్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఆయన ఆనాడు ముఖ్య అతిథి. కాళోజీ గారు అమరుడయ్యారు, ఆయన ఆనాడు ముఖ్య అతిథి. ఎంటీ ఖాన్ వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరితో అంబర్పేట రాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జనసభ ఏర్పడింది. మున్సిపల్ గ్రౌండ్ లో, అంబర్పేట ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో సభ జరిగింది. అంతటి సభకి భూమయ్య సారు నాయకుడు, దానికి అధ్యక్షుడు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా ఉన్నాడు. టిప్పర్తో యాక్సిడెంట్ చేసి చంపేశారు. తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పాలక వర్గాలకి అనుకూలమైన తెలంగాణ, పాలక వర్గాలకి ఏ సమస్య లేకుండా పరిపాలించుకోవాలంటే ఇలాంటి ప్రజాస్వామిక తెలంగాణ గొంతులు ఉంటే మనం పరిపాలించలేమని చంపేశాం. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రజాప్రంట్, ఆ తర్వాత తెలంగాణ జనసభలోనే కో కన్వీనర్గా పనిచేసి, ఆ తర్వాత తెలంగాణ ప్రజాప్రంట్ ఏర్పడితే ఆ ప్రజాప్రంట్కు అధ్యక్షుడిగా పనిచేసి మధ్యలేటి అనారోగ్యంతో అమరుడయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం, ఇది బూర్జువా డిమాండే కావచ్చు, ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల నినాదం అనుకొని ఆ ప్రజల నినాదాన్ని ప్రజల వైపు మలిచి ఒక పెద్ద ఉద్యమంగా నిర్మాణం చేయడానికి తాను కట్టిన గజ్జె, తను పాడిన పాట తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ అనివార్యం అనుకొని తెలంగాణ ప్రజాప్రంట్కు అధ్యక్షుడైన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల అమరుడయ్యారు. ఇంతమంది అమరులు, ఇంతమంది అమరులు గుర్తు చేసుకుంటే తప్ప ఇదిగో ఈ కింద రాసిన ప్రజాస్వామిక తెలంగాణ అనేది అర్థం కాదు మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ ఎవరు మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీరు విని ఉంటారు, అసెంబ్లీలో మాట్లాడాడు, ఎన్నికల ముందు మాట్లాడాడు, ఎన్నికల తర్వాత మాట్లాడాడు, ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నాడు. మరి ప్రజాస్వామిక తెలంగాణ అంటే దాని అర్థం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి తెలిసి మాట్లాడుతున్నాడా? ఇంకోవైపు విషాదం ఏమిటంటే ప్రజాస్వామిక తెలంగాణ అని మనం అన్న రోజు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. ఈ వైచిత్రం ఏమిటో అప్పుడప్పుడు చరిత్ర ప్రహసనంగాను విషాదంగా కొనసాగుతుంది అంటారు పెద్దలు. విషాదంగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గతంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతున్నాడు, ఆనాడు వ్యతిరేకించిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీని అర్థం మనం ఇచ్చిన డిమాండ్, నినాదం ఎంత శాస్త్రీయమైందో ఇప్పటికీ ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది అని శాస్త్రీయమైన ఆలోచన చేస్తారు ఎవరైనా. ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజలకు విముక్తి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే శాస్త్రీయ ఆలోచన చేస్తారు, శాస్త్రీయమైన ఆ డిమాండ్ను ముందుకు తీసుకొస్తారు. 1997 జూలై 3వ తారీఖు నాడు పీపుల్స్ వార్ పార్టీ డాక్యుమెంట్ విడుదల చేసి, మీలో చాలా మందికి తెలుసు, 97 జూన్లో ఆ డాక్యుమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ అనే అంశం ఎజెండా మీదకి వస్తూ ఉన్నది. అప్పటికి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేవేగౌడ ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్ళొక్కసారి తెలంగాణ చర్చనీయాంశంగా ముందుకు వచ్చింది. చాలా రోజుల నుంచి తెలంగాణని కలగంటున్న పాశమన్న, ఇలాంటి కేశవరావు జాదవ్ గారు, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు.
తెలంగాణ కోసమే. ఒక రకంగా తెలంగాణ వాళ్ళని ఈ పెద్ద మనుషుల్ని అంటూ ఉండేవారు. మేము స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో 95, 96, 90 ఇట్లా ఈ సభలు జరుగుతుంటే అక్కడక్కడ వెళ్తూ ఉంటే, ప్రెస్ క్లబ్లలో వెళ్తూ ఉంటే ఆ కేశవరావు జాదవ్ గారిని, పాషిని అన్నను తెలంగాణ పిచ్చోళ్ళు అనేటోళ్ళు వీళ్ళు. తెలంగాణ అంటే ఇష్టం లేనోళ్ళు, లేదా తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోళ్ళు కూడా తెలంగాణ పిచ్చోళ్ళు అంటే తెలంగాణ కోసమే మాట్లాడతారు. అట్లాంటి సందర్భంలో ఒక పార్టీ, ప్రజలను ముక్తి చేయాలనుకున్న ఒక పార్టీ తెలంగాణ అంశం ప్రజా ఆకాంక్షగా ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు ఐడియాలజికల్గా తెలంగాణకు వ్యతిరేకం. మార్క్సిజం ఏం చెప్తున్నది? ఇట్లాంటి బూర్జువా డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనేది ఒక బూర్జువా డిమాండ్, జాతుల సమస్య అనేది ఒక బూర్జువా డిమాండ్, రిజర్వేషన్ అనేది ఒక బూర్జువా డిమాండ్, రాజ్యాంగం అనేది ఒక బూర్జువా డిమాండ్, ఒక బూర్జువా అంశం. ఇవన్నీ కూడా ఇది మార్క్సిజం తాత్వికంగా దీని అవగాహన అర్థం చేసుకుంటే, లోతుగా మార్క్సిజాన్ని చదివితే మార్క్సిజం అర్థంలో ఇవన్నీ బూర్జువా డిమాండ్లే, మధ్యతరగతి డిమాండ్లే. కానీ ఇందులో ప్రజాస్వామిక ఆకాంక్షలు కూడా ఉంటాయి. బూర్జువాలకు ఉపయోగపడే డిమాండ్లో కూడా ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉంటాయి. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉంటాయని ప్రత్యేక తెలంగాణలో ప్రజారాజ్యం, తెలంగాణలో ప్రజారాజ్యం. ఇది 69 తెలంగాణ ఉద్యమం ఆగిపోయినప్పుడు ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఏ వైఖరి తీసుకోవాలి? బూర్జువా డిమాండ్ అని దీన్ని వ్యతిరేకించారు కమ్యూనిస్టులు అందరూ. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ ఏర్పడింది. ఎంఎల్ పార్టీ ఏర్పడిన తర్వాత మరి ఎంఎల్ పార్టీలో దీన్ని ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎంఎల్ పార్టీలో చాలా గ్రూపులు ఉన్నాయి. పైలా వాసుదేవరావు గ్రూప్ ఉంది, చెన్నపుల్లారెడ్డి గ్రూప్ ఉన్నది, తరిమేల నాగిరెడ్డి గ్రూప్ ఉంది, పీపుల్స్ వార్ ఉంది. ఇన్ని గ్రూపులు ఉన్నాయి. ఇన్ని గ్రూపుల్లో తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకించారు. ఆ డాక్యుమెంట్లన్నీ మనం తిరిగేసి చూస్తే అందరూ తెలంగాణను వ్యతిరేకించారు. ఎందుకు అంటే ఇది కార్మిక వర్గ ప్రజలని చీలుస్తుంది, విభజన తీసుకొస్తుంది. ఆంధ్రలో ఉండే కార్మిక వర్గ ప్రజలు, తెలంగాణలో ఉండే కార్మిక వర్గ ప్రజల మధ్య వైరుధ్యం సృష్టిస్తుంది. కనుక ఇది సామ్యవాద విప్లవానికి ఆటంకంగా ఉంటుందని డాక్యుమెంట్లలో రాసుకున్నారు అందరూ. ఓకే, అయిపోయి జయేంద్ర ఉద్యమం వచ్చిందట. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అంటే జయేంద్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడలేదు. కొండపల్లి సీతారామయ్య గారు రాష్ట్ర విభజనోద్యమం మార్క్సిజం అని ఒక వ్యాసం రాశారు. 72లో వచ్చాయింది. రాష్ట్ర విభజనోద్యమం మార్క్సిజం. మీరు ఆ వ్యాసాన్ని జాగ్రత్తగా చదవండి, అందుబాటులో ఉంది. ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలు అని నడుస్తున్న తెలంగాణ తరఫున మేము పుస్తకం ఇచ్చాం. ఎక్కడన్నా ఉంటే చదవండి. నా ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ ఎత్తుకుపోయింది, ఇప్పుడు అది అందుబాటులో లేదు, మళ్ళీ రీప్రింట్ అయ్యారు. ఆ పుస్తకంలో స్పష్టంగా ఏం చెప్పాడంటే ప్రత్యేక తెలంగాణ అనేది బూర్జువా డిమాండే, కానీ ప్రత్యేక తెలంగాణలో కార్మిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి. కార్మిక వర్గ ప్రయోజనాలు ఉన్న చోట కార్మిక వర్గం గురించి తప్పించే పార్టీ ఆ ఉద్యమంలోకి ప్రవేశించాలి. ప్రవేశించి బూర్జువాల నాయకత్వంలో ఉద్యమం నడవకుండా కార్మిక వర్గ నాయకత్వంలోకి ఆ ఉద్యమాన్ని మళ్లించాలి అనేది ఆ వ్యాసం సారాంశం. ఫస్ట్ టైం ఒక మార్క్సిస్టు, ఒక రెవల్యూషనరీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చాడు. ఆ అవగాహన బేస్ చేసుకొని చెరబండరాజు తెలంగాణలో ప్రజారాజ్యం అని కవిత రాశాడు. ఇక ఆ తర్వాత సరే తెలంగాణ ఉద్యమం చర్చనీయాంశం కాకుండా పోయి ఎన్టీ రామారావు వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎజెండా మీదకి వచ్చినప్పుడు మళ్ళీ అదే పీపుల్స్ వార్ పార్టీ కొండపల్లి సీతారామయ్య గారు ఇచ్చిన అవగాహనతో 97 జూన్లో తన డాక్యుమెంట్ విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్ విడుదల చేస్తూ ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలు అని డాక్యుమెంట్ పేరు. ఆ డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజాస్వామిక ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటే బూర్జువాల కోసం వచ్చే రాష్ట్రం కాదు. ప్రత్యేక తెలంగాణ అంటే ప్రజాస్వామిక ఆకాంక్ష. కనుక ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం ప్రజా శ్రేయోభిలాషులందరూ ఉద్యమంలో పాల్గొనాలి. దానికి కార్యరంగం, కార్యరూపం, నిర్మాణ రూపం కూడా ఇవ్వాలి అని అట్లా తెలంగాణ జనసభ ఒక నిర్మాణ రూపంలో బయటకు వచ్చింది. ఈ తెలంగాణ జనసభ రావడానికి ముందు
97 మార్చిలో చూడండి, 97 మార్చి అప్పటికి ఇంకా డాక్యుమెంట్ రాలేదు, పీపుల్స్ పవర్ పార్టీ డాక్యుమెంట్ రాలేదు. మార్చి 7-8 తారీఖుల్లో యాదన్న కూడా సభలో ఉన్నారు, మేము స్టూడెంట్స్ గా పాల్గొన్నాం. ఆ సభలో భువనగిరి డిక్లరేషన్ వచ్చింది. భువనగిరిలో ఒక 30-40 వేల మందితో సభ జరిగింది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే గద్దర పాట ఆ వేదిక మీద ఆవిష్కరించబడింది. అది తెలంగాణ ప్రాంతంలో ఉండే కోస్తాంధ్ర పెట్టుబడిదారులు భూస్వాములు తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా పీల్చి పిప్పి చేస్తున్నారో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిన అవసరం ఏముందో స్పష్టంగా భువనగిరి డిక్లరేషన్ చెప్పింది. ఆ తర్వాత 97 డిసెంబర్ ఇంకొక 8 నెలలకి అప్పటికే ఏఐపిఏఎఫ్ అనే ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి జిఎన్ సాయిబాబా కార్యదర్శిగా ఉన్నాడు. జిఎన్ సాయిబాబా కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ సంఘం జాతుల సమస్య మీద ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. దాని నేపథ్యంలో ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 29-30 తారీఖుల్లో వరంగల్లో ప్రత్యేక తెలంగాణ మీద మొదటి రోజు 2 రోజులు సదస్సులు జరిగి రెండో రోజు ముగింపుగా బహిరంగ సభ జరిగింది. 97 డిసెంబర్ 29-30 2 లక్షల మందితో సభ జరిగింది. ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఈ వరంగల్ డిక్లరేషన్ ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాన్ని వరంగల్ డిక్లరేషన్ స్పష్టంగా ఇచ్చింది. జూన్లో పీపుల్స్ వార్ డాక్యుమెంట్ వచ్చింది. డిసెంబర్లో ఏఐపిఏఎఫ్ సభ జరిగింది. ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత 98 జూలైలో తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ మొత్తానికి థ్రెడ్ ఏమిటంటే ఒక దారం, ఈ మొత్తానికి దారం కొనసాగింపు ప్రజాస్వామిక తెలంగాణ అనే దారం. ఏ సభ జరిగినా, ఏ డిక్లరేషన్ వచ్చినా ప్రజాస్వామిక తెలంగాణ. ఈ ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదం ఇట్లా ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని మేము ఏర్పాటు చేసుకొని పోచంపాడులో శిక్షణ తరగతులు పెట్టుకున్నాం. ఒక 3 రోజులు నిజామాబాద్ జిల్లా పోచంపాడు. విద్యారంగం మీద మాట్లాడమని జయశంకర్ గారిని పిలిచారు. నర్ర పురుషోత్తం గారు పౌరకుల సంఘంలో పనిచేసేవారు. నర్ర పురుషోత్తం గారు జయశంకర్ గారిని కారులో హైదరాబాద్ నుంచి అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక 2-3 గంటలు క్లాస్ చెప్పాడు. చెట్ల కింద కూర్చోబెట్టి క్లాస్ చెప్పాడు. చెప్పిన తర్వాత చివరికి ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు లేకుండే, కానీ ఇప్పుడు తెలంగాణ వస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఈ మొత్తం తెలంగాణ మీద ప్రజల మీద బలమైన పట్టు ఉన్న ఒక విప్లవోద్యమం తెలంగాణ కోసం కూరుకున్నది కనుక తెలంగాణ ఏర్పడుతుందనే నమ్మకం నాకు ఏర్పడింది అన్నాడు. అని ఇంకో మాట కొనసాగింపు ఏమన్నాడంటే ప్రజాస్వామిక తెలంగాణ అని అనుకుంటే బాగుంటుంది అన్నాడు. నేను వెంటనే ఏం సార్ అట్లా చెప్తుంది, మేము మా నినాదమే ప్రజాస్వామిక తెలంగాణ కాదు సార్ అని అంటే విద్యార్థులు అందరి ముందు మాట్లాడాడు. అయ్యా, ప్రజాస్వామిక తెలంగాణ అనడంలో బాగానే ఉంది మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆనాడు పీపుల్స్ పవర్ పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవం వాళ్ళ లక్ష్యం. నూతన ప్రజాస్వామిక విప్లవం అనే పీపుల్స్ పవర్ పార్టీ చెప్తుంది కనుక దాన్ని ఇంకో రూపం మార్చి మీరు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు అని ప్రభుత్వం అంటది. ప్రభుత్వం అనడం మాత్రమే కాదు, ఇది తెలంగాణకు ఒక అడ్డంకిగా మారిపోతుంది. కొన్ని పార్టీలు తెలంగాణ మాకు ఇష్టం లేదని ఎట్లంటున్నారు, మీరు తెలంగాణ కోసం పనిచేస్తూ తెలంగాణకి అడ్డంకిగా మారే ప్రమాదం ఏర్పడుతుంది కనుక ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదం ఇవ్వకండి అన్నాడు. అంటే అది మా జీవధాతువు సార్. ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ప్రజాస్వామిక తెలంగాణ అనేది మా నినాదం. ఆ మాట మాట్లాడకపోతే ఇక మేము పనిచేయాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ వస్తుంది, ఇవాళ రేపు ఎవరి నాయకత్వం తెలంగాణ వస్తుంది. కానీ ప్రజాస్వామిక భావాలని, ఆలోచనలని, విలువలని మేము ప్రోధి చేయాలి, సమాజంలో ప్రచారం చేయాలి, సమాజంలో సజీవంగా ఉంచాలి. అది మా బాధ్యత. ఆ తర్వాత యూనివర్సిటీలో మేము ప్రజాస్వామిక తెలంగాణ అని బ్యానర్ కడితే మాకు సరిగ్గా ఎదురుగా టిఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని భౌగోళిక తెలంగాణ కావాలి అని ఆ బ్యానర్ ఎదురుగా ఇంకో బ్యానర్ కట్టాడు. సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని భౌగోళిక తెలంగాణ కావాలి. సరే, పోరాటం నడుస్తూ ఉన్నది. ఎవరి పద్ధతిలో వాళ్ళు పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 2009 ప్రకటన దగ్గరికి వస్తాను.
ఈ 2009కి ముందు ఎన్నికల ఊబిలోకి పడిపోయి తెలంగాణ అంశం. ఎమ్మెల్యేలు గెలిపించడం, ఎంపీలు గెలిపించడం, రాజీనామా చేయటం, మళ్ళా ప్రజాభిప్రాయంలోకి వెళ్ళటం, రాజీనామా చేయటం, మళ్ళీ ప్రజాభిప్రాయంలోకి వెళ్ళటం. ఇది కానప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చొని యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం. ఇది నడుస్తుంది. ఇదంతా నడుస్తున్నప్పుడు ఏం చేయాలి తెలంగాణ కోసం? తెలంగాణ జనసభలో తీవ్రమైన నిర్బంధం వచ్చింది. 5-6 మంది అమరులు అయ్యారు. ఆ పేరు మీద పనిచేసే పరిస్థితి లేదు. విద్యార్థులు చంపేశారు, కళాకారులు చంపేశారు, నాయకులు చంపేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళా పాషమన్న నాయకత్వంలో మళ్ళా ఇవే శక్తులు జనసభ పేరు మీద కాకుండా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ముందుకొచ్చింది. ఆయనే కన్వీనర్. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ. ఈ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతం చేసిన వాడు గద్దర్. గద్దర్ లేకుండా మాట్లాడుకోలేదు. మన ఇష్టాయిష్టాలు వేరు ఉండవచ్చు, కానీ ఒక చరిత్రనే చెప్పాలి. గద్దర్ అనేది మనకి ఎంత కోపమైన ఉండొచ్చు వ్యక్తిగతంగా. నాకేం కోపం లేదు ఆయన మీద, కానీ ఎవరికైనా ఉండొచ్చు. ఉండడంలో న్యాయం కూడా ఉంది. కానీ ఒక చరిత్రకైన సాక్ష్యం, ఒక చరిత్రకైన నాయకుడు, దాన్ని అట్లే చెప్పాలి. మనం ప్రజా సంఘాల మీద తీవ్రమైన నిర్బంధం వచ్చింది. చర్చలు విఫలమయ్యాయి. రాజశేఖర రెడ్డి నయముడు ఎగదోశాడు, పోగు చేసి బెదిరిస్తున్నాడు, హిట్ ప్రకటిస్తున్నాడు. ఒకరొకరిని చంపాలని పేర్లు రోజు పేపర్లు వస్తున్నాయి, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో. అట్లాంటి స్థితిలో ఇటు కేసీఆర్ ఇంట్లో పడుకున్నాడు, ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ స్థితి ఉన్నప్పుడు తెలంగాణ అనేది మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు కూడుకొని ముందుకు వచ్చి గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? శాంతి యాత్ర, దాని పేరు శాంతి యాత్ర. గద్దరన్న పెట్టింది. శాంతి యాత్ర పేరు మీద బెల్లంపల్లి నుంచి మనుగూరు వరకు యాత్ర మొదలైంది. ఈ యాత్రలో ఎన్ని సభలు జరిగాయో చూడండి మీరు. లక్షలాది మంది బెల్లంపల్లిలో, బెల్లంపల్లిలో, కొత్తగూడెంలో, ఎక్కడ పోతే అక్కడ గోదావరి కనిలో 60,000 మంది, 70,000 మంది, 1,00,000 మంది ఎవరు కూడగట్టారు? వస్తున్నారు అంతే. సభ అంటే సభకు వస్తున్నారు, కళాకారులు పాడుతున్నారు. అట్లా ఒక చలనం మొదలైంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పేరు మీద చలనం మొదలైంది. ఆ చలనానికి కారణం మళ్ళీ మనమే. ఆ చలనం మొదలైన తర్వాత అక్కడి నుంచి సరే 2009 మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి చనిపోవడంతో మళ్ళీ ప్రధాన అంశంగా తెలంగాణ ముందుకు రావటం, ఉద్యోగులు సిద్దిపేటలో సభ, ఆ సభ తర్వాత కేసీఆర్ అరెస్టు, ఆయన ఖమ్మం జైల్లో ఆయన తాగినటువంటి ద్రవ పదార్థం, ఇదంతా మీకు తెలుసు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రకటన, ఆ ప్రకటన మన వెనక్కిపోయిన తర్వాత ఏం చేయాలి? ప్రకటన వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది. విద్యార్థి జేఏసీ ఏర్పడింది, రాజకీయ జేఏసీ ఏర్పడుతుంది. రాజకీయ జేఏసీ ఏర్పడినప్పుడు అందరూ వెళ్ళారు. భూమేశాను పిలిచారు, గద్దను పిలిచారు, మందకృష్ణను పిలిచారు, అన్నను పిలిచారు. అందరూ ఉన్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ వెల్లయ్య నాయకులు, అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. మధ్యలో కోదండరామ్ గారు ఉన్నారు, అటు జానారెడ్డి ఉన్నాడు, ఇటు కేసీఆర్ ఉన్నాడు. వీళ్ళు ఒకటే చెప్పారు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా జేఏసీ ఏర్పాటు చేసుకుందాం అనే డిమాండ్ ఆఖరి భూమయ్య గారు లేసి మాట్లాడారు. రాజకీయ పార్టీలు మనల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి కనుక రాజకీయ పార్టీలు లేకుండా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేద్దాం. రాజకీయ పార్టీల అవసరం మేరకి వారి ఆయా సందర్భాల్లో ఉపయోగపడతారు, సహాయం చేస్తారు. అంత మేరకి వాళ్ళు మనం కలిస్తే ఏమవుతుందంటే రాజకీయ ఎత్తుగడలు మారిపోతాయని భూమయ్య గారు చాలాసేపు మాట్లాడు, మందకృష్ణ గారు అదే మాట్లాడు, గద్దరన్న అదే మాట్లాడారు. కానీ వీటన్నిటిని పూర్వపక్షం చేస్తూ రాజకీయ పార్టీలతో ఏర్పాటైన జేఏసీ ప్రకటన జరిగింది. ఆ జేఏసీకి కోదండరామ్ గారు నాయకులు అయ్యారు. వీళ్ళు ముగ్గురు దాన్ని బైకాట్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు సంఘాలు వాళ్ళు పెట్టుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలని మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది 2009లో మళ్ళీ 2010-9 కాలంలో ఏజెండా మీకు వచ్చింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిర్మాణమై ఆ నిర్మాణం సందర్భంలో కూడా చాలా గొడవ జరిగింది. దాన్ని చీల్చడానికి చాలా ఎత్తులు వేశారు. హైదరాబాద్ లో లకడికపూర్లో ఫంక్షన్ హాల్ పేరు ఏదో ఉందనో, లకడికపూర్లో జరిగితే పెద్ద సభ జరిగింది. మయూరి ఫంక్షన్ హాల్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు వచ్చారు. వేదిక మీద గొడవ, గద్దరన్నను కొట్టారు. తెలుసా మీకు ఆ విషయం? వేదిక మీద గద్దరన్నను కొట్టారు. అన్ని భరించాడు ఆయన. విమర్శలు భరించాడు, దెబ్బలు భరించాడు, అవమానాలు భరించాడు, అన్ని భరించాడు.
అది జరిగిన తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడిన తర్వాత ఇక మీరు ఆ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షులుగా అందులో మీరు భాగంగా ఉన్నారు. అంటే ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదం ఉట్టిగా రాలేదు. ఈ చరిత్ర అంతా ఇవాళ ఈ నినాదాన్ని ఎన్నికల ముందు 2 విషయాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, రిపీటెడ్ గా మాట్లాడారు. ఒకటి, నక్సలైట్ రావాలని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. ఈ 2 మాటలు మాట్లాడాడు కనుక మరి ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఏమిటి? ఆనాడు 97 డిక్లరేషన్ లో ప్రజాస్వామిక తెలంగాణ ఏముంది అంటే బిఎస్ఎఫ్ దళాలు తెలంగాణని ఆవరించి ఉన్నాయి, తెలంగాణ నుంచి వాళ్ళని విత్డ్రా చేయించాలి. తెలంగాణలో భూములు పంచబడిన భూములలో రైతులు సాగు చేసుకుంటున్నారు, సాగు చేసుకోకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. తెలంగాణలో పాట పాడడానికి, ఆట ఆడడానికి, సభలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. వాక్ సభా స్వాతంత్రాలకి తెలంగాణలో అవకాశం ఉండాలి. తెలంగాణలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దాడులు జరిగిన తెలంగాణ నిర్మాణం కావాలి. దళితులకి భూమి పంపకం జరగాలి. విశ్వవిద్యాలయాలు, విద్యారంగం తెలంగాణలో 50-60 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి, వివక్షకి గురైన విశ్వవిద్యాలయాల్ని, విద్యారంగాన్ని పునర్జీవింప చేయాలి. వ్యవసాయ పంట పొలాలకి నీరును మళ్లించాలి. ఇందులో ఎక్కడ పీపుల్స్ పవర్ పార్టీకి సంబంధించిన నినాదాలు లేవండి. ఇవన్నీ ప్రజల డిమాండ్. ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ప్రజాస్వామిక తెలంగాణ అని అర్థం. ఇక్కడ ఏమి నూతన ప్రజాస్వామిక విప్లవం లేదు. నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది ఉట్టిగా రాదు. భూజ ఉద్యమం ద్వారా రాదు, వర్గ పోరాటం ద్వారానే వస్తుంది. అది వర్గ పోరాటం సక్సెస్ అయినప్పుడు నూతన ప్రజాస్వామిక విప్లవం సక్సెస్ అవుతుంది. కనుక ఇది కేవలం ప్రజల డిమాండ్లే. స్త్రీల మీద దాడులు జరగొద్దు, దళితుల మీద దాడులు జరగొద్దు, రైతులకి రుణమాఫీ జరగాలి, రైతులకి భూమికి నీళ్లు అందాలి, పట్టాలు ఇవ్వాలి, సభలు పెట్టుకునే అవకాశం ఉండాలి. ఇదే కదా ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఏమిటి అని వాళ్ళు అడిగారు. ఇదే జనసభ అడిగింది, ఇదే ఐక్య కార్యాచరణ కమిటీ, ఇదే ప్రజా ఫ్రంట్ అడిగింది. అందుకే ప్రజాస్వామ్యం కాపాడుకుందామంటే దాని అర్థం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం కాదు. ఆనాడు ప్రజాస్వామిక తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, ఆ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాపాడుకోవాలంటే ఎవరు కాపాడాలి? మళ్ళీ మనమే కాపాడాలి. కింద పడుతూ, మూలుగుతో, ముక్కుతో, కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, జైల్లో పడి, బయటకు వచ్చి, ఇక్కడ వచ్చి, అక్కడ వచ్చి, మళ్ళీ ఇదో ఈ మట్టి జీవులే, ఏ గుర్తింపు లేని వాళ్ళు. ఇప్పుడు భూషణ్ తీసుకెళ్లి, లేకపోతే సంజీవరావుని తీసుకెళ్లి, లేకపోతే అమ్మనని తీసుకెళ్లి జైల్లో పడేస్తే కనీసం ఒక చిన్న న్యూస్ కూడా రాదు. నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తే స్టేట్ పేజీకి వస్తుంది. సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళని కనుక ఏ గుర్తింపు లేని వాళ్ళు ఇల్లు తిరిగి ఇంతమందిని కూడా కట్టింది. దేనికోసం? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం. అందుకే ఆ ప్రజాస్వామ్యం తెలంగాణలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎట్లా అమలైంది? ఆనాడు ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయాలే మళ్ళీ తిరిగి మనం గుర్తు చేసుకుంటే, ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి హరగోపాల్ గారు వీళ్ళందరి నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయ సభ జరపాలనుకుంటే తాళాలేశారు. వాక్ సభా స్వాతంత్రం అడుగుతున్నాం కదా, ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు భారత రాజ్యాంగం హామీ పడినటువంటి సభ పెట్టుకునే హక్కు అడుగుతున్నాం. సభ పెట్టుకునే హక్కు తెలంగాణలో లేదు కనుక ప్రజాస్వామిక తెలంగాణ అన్నాం, అంతే తప్ప ఇది నూతన ప్రజాస్వామిక తెలంగాణ కాదు. మీరు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే, లేదా ఎవరైనా అడిగితే కూడా చెప్పాలి స్పష్టంగా. మేం అడుగుతున్న ప్రజాస్వామ్య తెలంగాణ అంటే భారత రాజ్యాంగంలో చెప్పబడిన తెలంగాణనే. ఇది నక్సలైట్ల తెలంగాణ కాదు, ఇది మావోయిస్టుల తెలంగాణ కానే కాదు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాల కాలంలో హక్కులు అణచివేయబడ్డాయి, హరణమయ్యాయి. ఈ హరణమయ్యే క్రమంలో తెలంగాణ 2019లో మళ్ళీ 18లో గెలిచిన తర్వాత రెండో దశలో మొదటిసారి గెలిచి, రెండోసారి గెలిచాక ఈ గొంతులు మళ్ళీ రోడ్డు మీదకి వస్తాయి, ఈ గొంతులు ప్రతిఘటిస్తాయి అనుకొని ఈ గొంతుల మీద నిర్బంధం ప్రయోగించాలి, ఊపా కేసులు ప్రయోగించాలి. విద్యారంగంలో పనిచేస్తున్నాం, విద్యార్థి రంగంలో పనిచేస్తున్నాం. గద్వాలకు మక్తలకు సంబంధించిన మధ్యలేట అనే పిల్లవాడు మొత్తం ఈ దేశాన్ని కూర్చోడానికి, రాష్ట్రాన్ని కూర్చోడానికి కుట్ర పన్నాడా? నల్లకుంటలో రూమ్ తీసుకొని పసిబిడ్డను పెట్టుకొని భార్య అతడు ఉండే ఒక రూములో ఈ భారతదేశాన్ని కూల్చే కుట్ర పన్నాడా? ఆ పిల్లవాడి మీద కేసు పెట్టి ఆయన కన్ఫెషన్ ఆధారం చేసుకొని ఇంతమంది మీద కట్టుకథలల్లి ఇంతమందిని అరెస్ట్ చేసి
ఎక్కడికక్కడ జైలు నిర్బంధించి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పని చేయకుండా కేసీఆర్ ప్రయోగించాడు. పని చేయని ఒక స్థితి కల్పించాడు. ఓకే, చెప్తుంటారు కదా, ఇప్పుడు గదరనే రాశాడు, నీ తాతకు తాత హిట్లరుగాడు నాకెదుడెవడని నాట్యం ఆడుతే ఎర్రదండు అని చుట్టుముట్టుతే గుండె ఆగిపోయి గుటుక్కుమని నీ అయ్యకు అయ్యా నైజామోడు నాకెదురెవడని నాట్యం ఆడుతే వీర తెలంగాణ చుట్టుముట్టుతే పైజామూడి పరుగు తీసినాడు నీ అమ్మకు అమ్మ ఇందిరా గాంధీ జాతుల రక్తం పెండుక కాతే కాపలదారు కన్నెర్ర చేస్తే కాలిపోయినది బూడిదైనది అని రాసినాడు. ఎప్పుడో ఒకసారి ఇక్కడున్నోడు అక్కడ ఉంటాడు, అక్కడున్నోడు ఇక్కడ ఉంటాడు. కాలం అంతే, టైం వెయిట్ అండ్ సీ. చూస్తూ ఉండాలి. కొన్ని ప్రశ్నలకి కొన్ని అంశాలకి కాలమే సమాధానం చెప్తూ ఉంటుంది, స్లోగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఎగిరెగిరి పడకూడదు ఎప్పుడు కూడా. ఇది మన పెంకు మీద ఏంచేటప్పుడు ఎగిరెగిరి పడుతుంటాయి కదా, అట్లా ఎగిరెగిరి పడితే టక్కున తప్పి పొయ్యిలో పడతాం. ఓపికకుండా పొయ్యిలో పడే స్థితి తెచ్చుకోకూడదు. అందుకోసమే ఎగిరెగిరి పడి ఇప్పుడు ఎక్కడున్నారు, ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తే మళ్ళీ తిరిగి ఏదో సందర్భంలో ఏదో పద్ధతిలో వస్తారు కదా. ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రజల వైపు పోరాడాలనుకున్న వాళ్ళు నిలబడతారు. ఆ నిలబడే క్రమంలోనే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. తెలంగాణ ఇంతకు ముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు ఈ పార్టీ పోయి ఆ పార్టీ వస్తే, ఆ పార్టీ పోయి ఈ పార్టీ వస్తే వాడేం సామ్యవాది కాదు, వీడేం సామ్యవాది కాదు, వీడేమి పెట్టుబడిదారుడు అయ్యి వాడేమి సోషలిస్టు కాదు. అందరూ ఒక తాను ముక్కలే. ఈ ఒక తాను ముక్కలైనప్పుడు వీళ్ళు అమలు చేసే ఆర్థిక అభివృద్ధి నమూనా ఆదాయాన్ని వద్దన్నాం, మనం వద్దంటున్నాం ఆదాయాన్ని. మరి ఈయన వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆదానితో చట్టపట్టాలు వేసుకొని తీసుకొచ్చి కూసబెట్టాడు. ఇక్కడ ఎవరి అభివృద్ధి నమూనైనా ఒకటే కదా. ఈయన విప్లవకారుడు కనిపిస్తాడు ఈయనలో, మనకి ఏమి భ్రమలు అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే వాడి మీద ఉన్న బలమైన కోపం ఉంటుంది కదా మనకి. ఆ బలమైన కోపం ఉన్నప్పుడు ఎక్కడో ఒకడు స్లోగా కొద్దిగా సన్నగా కనిపిస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటామని. అది మానసిక బలహీనత. ఆ మానసిక బలహీనత నుంచి చెప్తూ ఉంటాం. అందుకే మిత్రులారా, మనం సిద్ధపడవలసింది ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే. ప్రజాస్వామిక విలువలు అమలయ్యే వరకు ఆయా పాలక వర్గాల మీద పోరాటం చేయవలసింది. ఇది ఒకవైపు ఉండగా ఈ దేశానికి మొత్తం ఒక పెను ప్రమాదంగా మనం ముందుకొచ్చింది. మనువాదం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకొచ్చింది. ఫాసిజం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకొచ్చింది. ఈ ఫాసిజం మనువాదం అనే ఈ సందర్భంలో దీన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఉన్న శక్తులన్నీ ఏకం చేయవలసిన బాధ్యత మనది ఉన్నది. పోరాడే శక్తులను, పాలకవర్గాలని ఏకం చేసే పని మనది కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏకమవుతారు. ఒక్కొక్కసారి పోరాడే శక్తులే, వర్గ పోరాటం నడిపే పార్టీలే పాలక వర్గాల్ని కూడా ఏకం చేసే సందర్భాలు వస్తాయి కావచ్చు. దానికోసం వెయిట్ చేద్దాం మనం. కానీ ఇప్పుడు ప్రజల మధ్యన ఫాసిజానికి, మనువాదానికి వ్యతిరేకంగా ఆలోచన ప్రోధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామాలు ఒకప్పట్లాగా లేవు. మనం అనుకుంటున్నట్లు హైదరాబాద్లో కూర్చొని మనం ఆలోచిస్తున్నట్లు గ్రామాలు లేవు. గ్రామాల్లో ఉన్న మీ అందరికీ తెలుసు ఎట్లా మారిపోతున్నాయి, ఆర్థిక సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి, ఉత్పత్తి సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి, భావజాలం ఎట్లా మారిపోతుంది. చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అందుకే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వాళ్ళు ఎన్ని రూపాలు అవసరమైతే అన్ని రూపాలు. ఫాసిజం మొదలు పెట్టినప్పుడే ఒక 2-3 అంశాలు అనుకున్నారు వాళ్ళు. ఎవరైతే గూండాలు ఉంటారో, ఎవరైతే విలాసంగా తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ చేరదీయటం. ఫాసిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ చేరదీస్తారు. ఇది ఒక వర్గం. ఆ తర్వాత ఏం చేస్తారు, దేశం అంటే, దేశభక్తి అంటే ఉప్పొంగిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. అందులో పత్రిక విలేకరులు ఉంటారు, అందులో మాజీ సైనికులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళందరినీ చేరదీస్తారు. సమాజం తిరోగమనంలో ఉండాలని కోరుకునే రచయితలు ఉంటారు, వాళ్ళందరినీ చేరదీస్తారు. వీళ్ళందరినీ చేరదీసి ఫాసిజానికి సంబంధించిన ఆలోచన బోధి చేసే క్రమంలో శత్రువులు ఉంటారు వీళ్ళకి. ఈ శత్రువులు ఆనాడు ఇటలీలో వాళ్ళు ప్రకటించుకునే శత్రువులు కమ్యూనిస్టులు, సోషలిస్టులు. వీళ్ళిద్దరు శత్రువులు. వీళ్ళిద్దరు ప్రధాన శత్రువులు ఫాసిజానికి. ప్రధాన శత్రువులు కనుక వాళ్ళ మీద ఎక్కుపెట్టి కమ్యూనిస్టులని, సోషలిస్ట్ని సామూహిక హరణం చేయడం, చంపేయడం. సరిగ్గా ఇటలీలో, జర్మనీలో ఏదైతే అమలు చేశారో, మూంజ్ అనే ఒక
ఒక హిందూ మహాసభ నాయకుడు, హిందూ మహాసభ ఏర్పడినప్పుడు ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ ఏర్పడి దానికి నాయకుడు మూంజ్, గోల్వాల్కర్ వీళ్ళందరూ ఇటలీ జర్మనీ సందర్శించి ఆ ఇటలీ జర్మన్లో జాతీయవాదాన్ని ఎట్లా పెంపొందించారో చూసి పరిశీలించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి వీళ్ళు పుస్తకాలు రాశారు. వార్ అండ్ ఇండిపెండెన్స్ సావర్కర్ రాసిన పుస్తకం, బంచ్ ఆఫ్ థాట్ గోల్వాల్కర్ రాసిన పుస్తకం. ఈ పుస్తకాల్లో ఏం చెప్పారు? భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేయడానికి మన కార్యాచరణ ఏమిటి అంటే, ఈ దేశంలో మనకు 3 శత్రువులు. 1 కమ్యూనిస్టులు, 2 ముస్లింలు, 3 క్రైస్తవులు. ఈ 3 శత్రువులుగా ప్రకటించుకొని ఫాసిజం మనువాదం ముందుకెళ్తుంది. ఈ ముందుకెళ్లే క్రమంలో కమ్యూనిస్టులు శత్రువులు కదా. ఇప్పుడు కమ్యూనిస్టు శత్రువులు అంటే ఎవరు? నా అర్థంలో కమ్యూనిస్టు శత్రువు అంటే భారతదేశంలో ఫాసిజానికి, బ్రాహ్మణీయ ఫాసిజానికి, మనువాదానికి శత్రువులు. అడవుల్లో ఉండి ఈ దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగం చేస్తున్న మావోయిస్టులే శత్రువులు. ఎందుకంటే ఫాసిజమైన, నాసిజమైన పెట్టుబడి ఎరాలో అభివృద్ధి, పెట్టుబడిలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ పెట్టుబడిని కాపాడడం కోసం ఆయా సందర్భాల్లో ఆ సిద్ధాంతాలు ముందుకు వచ్చాయి. కనుక ఇవాళ పెట్టుబడి అవసరాల కోసం ఈ హిందుత్వ ఫాసిజం ముందుకు వస్తుంది. పెట్టుబడి ఫారెస్ట్ లోకి ఎంటర్ కావాలి, పెట్టుబడికి వనరులు కావాలి, పెట్టుబడికి సంపద కావాలి. ఆ సంపద కావాలంటే ఈ దేశంలో ఉన్న సంపదని కాపాడుతున్నది, పోరాడుతున్నది అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్. కాంగ్రెస్ వాళ్ళు కూడా మావోయిస్టులను ఎందుకు అంటున్నాడు ఆయన? అంటే ఇక్కడ మావోయిస్టులను పేరు పెట్టి కాంగ్రెస్ లను కొట్టదలుచుకున్నాడా, లేదా కాంగ్రెస్ వాళ్ళ పేరు పెట్టి మావోయిస్టులను కొట్టదలుచుకున్నాడా అని అంటే ప్రధానమైన కేంద్రం మావోయిస్టులు. ఈ మావోయిస్టులు ఈ దేశానికి ఆటంకంగా ఉన్నారు అనే విషయాన్ని ప్రధానంగా తీసుకెళ్ళదలుచుకున్నాడు. దానికి కావలసిన భావజాల ప్రచారం, సినిమాలు వస్తున్నాయి, సీరియల్ వస్తున్నాయి, పత్రికలు, టీవీలు, కథనాలు, వాళ్ళ శిక్షణ శిబిరాల్లో క్యాడర్ క్యాంపులో బోధించే పాఠాలు, ఈ ఒకవైపు నడిపిస్తూనే మరోవైపు రాజకీయపరమైన యుద్ధం చేయదలుచుకున్నారు. చూడండి, ఆ రాష్ట్రంలో ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి, మరో గిరిజనుడు జైల్లో ఉంటాడు. ఒక రాష్ట్రంలో ఉన్న గిరిజనుడు జైల్లో ఉంటాడు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, గిరిజనుడు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి భుజం మీద తుపాకీ పెట్టి గిరిజనుని కాల్చి చంపుతారు. ఇది ఫాసిజం. చర్చలోనే ఒక ప్రకటన ప్రకటించి నువ్వు నిజంగా చర్చలు చేయాలనుకుంటే, వాళ్ళే చెప్పారు కదా పోలీసులు పేపర్లో చదివాం, ఒక 300 మీటర్లు, 300 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ వరకు మేము పాక్కుంటా వెళ్ళాం, బల్లులాగా పాక్కుంటా వెళ్ళాం. మావోయిస్టులు ఉన్న శిబిరం పాక్కుంటా వెళ్ళి చుట్టుముట్టావు, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టావు. నీవు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టావు కదా, మరి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన వాడికి చర్చలే చేయాలనుకుంటే నీ చేతుల్లో ఆ ప్రాంత నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు 50 మందో 60 మందో 100 మందో అక్కడ ఉన్నారు. చుట్టుముట్టి ప్రభుత్వాన్ని పిలిచి, మీడియాని పిలిచి, లేదా అలగోపాల్ సార్ లాంటి మేధావులు పిలిచి నువ్వు చర్చలు ప్రారంభం చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ నీ లక్ష్యం చర్చలు చేయటం కాదు, నీ లక్ష్యం చంపేయటం లక్ష్యం కనుక 20 మంది ఎన్కౌంటర్లు చనిపోయిన తర్వాత మిగతా 12 మంది చనిపోయిన తర్వాత 20 మంది సజీవంగా దొరికితే, సజీవంగా దొరికిన 20 మందిని తీసుకెళ్ళి మాట్లాడవచ్చు. వాళ్ళను కూడా చంపేశాం. అంటే ఈ దేశ సంపదను కాపాడుతున్న శక్తులు ఫాసిజానికి, ఆనాడు ముస్సోలిని అయినా హిట్లర్ అయినా ప్రకటించుకున్నది ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. ఇవాళ ఈ దేశ పాలకులు, పెద్ద మనుషులు ప్రకటించుకున్నది ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో మావోయిస్టులు. ఇటు నల్లమల్లలో డీబీర్స్ కంపెనీ, అక్కడ విశాఖపట్నంలో జిందాల్ కంపెనీ, దండకారణ్యంలో వేదాంత కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, ఈ రకరకాల కంపెనీలు. అనగనగా రాజు అడవికి వెళ్తాడని చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కథలు చెప్పేవాళ్ళు మనకి. ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అనే ప్రశ్న మనకి ఎప్పుడు రాలే చిన్నప్పుడు. తర్వాత అర్థమవుతుంది, అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడంటే అడవిలో మనుషులు ఉంటారు, ఆదివాసులు ఉంటారు, మూలవాసులు ఉంటారు, వాళ్ళకు రాజ్యం ఉంటుంది, వాళ్ళకు రాజు ఉంటాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి, ఆ రాజును ఓడించడానికి వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉంటుంది. సంపదను దోపిడీ చేసుకోవడానికి అనగనగా రాముడు అడవికే వెళ్ళాడు, అనగనగా అర్జునుడు అడవికే వెళ్ళాడు, అనగనగా భీముడు అడవికే వెళ్ళాడు. వామనుడు తన చిరుపాదంతో బలి తల మీద మోపాడు. వీళ్ళందరూ ఇప్పుడు అనగనగా ఎస్ఆర్ అడవికి పోతుంది,
అనగనగా జిందాల్ అడవికి పోతుంది, అనగనగా డీపీర్స్ అడవికి పోతుంది. ఎందుకు పోతుంది? మళ్ళీ అక్కడ ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకొక జీవన ప్రయాణం ఉన్నది, ఒక సంస్కృతి ఉన్నది, వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉన్నది. ఆ సంపద ఈ పెట్టుబడిదారులకు వస్తుంది. ఎవరు దేశభక్తులు ఈ దేశంలో? నిజమైన దేశభక్తులు ఎవరు? దేశభక్తి పేరు మీద ప్రచారం అవుతున్న వాళ్ళు దేశభక్తుల, దేశభక్తి పేరు మీద ప్రచారమైన వాళ్ళు ఈ దేశాన్ని అమ్ముతున్నారు. వికసిత భారత్ అన్నారు కదా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పిన వికసిత భారత్, అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు భారత్ వెలిగిపోతుంది అన్నారు 97లో. ఇప్పుడు వికసిత భారత్ అంటున్నారు. 80 కోట్ల మంది ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను సప్లై చేస్తుంది. 80 కోట్ల మంది అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని అర్థం. 80 కోట్ల మందికి ప్రభుత్వం ఆహార ధాన్యాలు తిండిని సప్లై చేస్తూ ఉన్న సందర్భంలో 140 కోట్లలో మరి వికసిత భారత్ ఎక్కడ వికసించింది? ఆదాని దగ్గర వికసించిందా? అంబానీ దగ్గర వికసించిందా? ఈ వికాసం పెట్టుబడిదారి ఆర్థిక నమూనా వికాసం. అందుకే మిత్రులారా, ఈ ఫాసిజాన్ని ఓడించడం కోసం ప్రజలందరినీ, సమూహాన్నంతా ఏకం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరోవైపు తెలంగాణలో మనం నిర్దిష్టంగా ఉన్నాం కనుక ఈ నిర్దిష్ట ప్రాంతంలో నిలబడి ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని పరివ్యాప్తి చేయాలి. చేయకపోతే 3 నెలలు అయింది, తర్వాత 6 నెలలు అవుతుంది, ఇంకో సంవత్సరం అవుతుంది. ఆ తర్వాత కూడా ఇక్కడ సభ పెట్టుకునే అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ మనం ప్రజల మధ్య ఉన్నంత కాలం, ప్రజల్లో ఉన్నంత కాలం ప్రజలే మనల్ని కాపాడుతారు. ప్రజాస్వామిక భావన పరివ్యాప్తి అవుతుందని కోరుకుంటూ నమస్తే.